తాజా 30 నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ టికెట్ తమ కుటుంబానిదేనని మంత్రి అఖిలప్రియ కుండ బద్దలు కొట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పారు. దీంతో శిల్పా బ్రదర్స్ వెంటనే అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిశారు. శిల్పా సోదరుల్లో ఒకరైన మోహన్ రెడ్డి 2014లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. భూమా నాగిరెడ్డిపై ఓడిపోయారు. ఇప్పుడు భూమా కుటుంబం టీడీపీలో ఉండటంతో శిల్పా సోదరులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. నంద్యాలలో పోటీ చేయాలని శిల్పా మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. కానీ ఇటు అఖిలప్రియ నంద్యాల స్థానంపై పట్టుదలగా ఉన్నారు. నాన్న ఎమ్మెల్యేగా ఉన్న స్థానం అయినందున తమ కుటుంబానికి టికెట్ కావాలని అఖిలప్రియ పట్టుబడుతున్నారు. అదే విషయాన్ని మీడియాతో కూడా చెప్పారు. కానీ శిల్పా బ్రదర్స్ చంద్రబాబుకు అఖిలప్రియపై కంప్లైంట్ చేశారు. దీంతో చంద్రబాబు నంద్యాలలో సర్వే చేయిస్తున్నామని, ఎవరికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తామని చంద్రబాబు తెలిపారని శిల్పా చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు అఖిలప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రిపోర్టర్లు నంద్యాల టికెట్ గురించి ప్రస్తావించారు. ఈసారి అఖిలప్రియ టికెట్ తమదేనని చెప్పలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్నాము, దానికి ఎటువంటి డౌట్ లేదు. ఆ రోజు ఏమైందంటే మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి అనుకున్నాము. కానీ ఆ రోజు మరి కొంచెం ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఆయన కలవలేకపోయాము. మేము రేపు ఎల్లుండి కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి గారితో మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఆయనతోనే విజయవాడలో ఉంటాం కాబట్టి తప్పకుండా నంద్యాల టాపిక్ తీసుకురావడం జరుగుతుంది. ఆయన కూడా 2 రోజుల్లో వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.